Yeah, everybody, praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. సో ఈరోజు పరిశుద్ధాత్మ ఇన్స్పిరేషన్తోని ఈరోజు ఈ షార్ట్ మెసేజ్లో వాక్యం ఏంటంటే గాడ్ ఈస్ రిస్టోరింగ్ ఎవ్రీథింగ్ విచ్ యూ హ్యావ్ బిన్ లాస్ట్. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు తిరిగి ఇచ్చేస్తున్నాడు అనమాట. తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఈ డిసెంబర్ క్రిస్మస్కి మెయిన్ అర్థం ఏంటంటే మనం ఏ పాపంలో పడిపోయినామో, ఏ విధంగా మనకు దేవునికి దూరమైనాయో యేసు ప్రభువు ద్వారా దేవుడు మనకు అన్ని తిరిగి ఇచ్చేసిండు అనమాట. అంటే బ్లెస్సింగ్ అన్ని తిరిగి ఇచ్చేసిండు. శాపములు పోయి ఆశీర్వాదము మనకు తిరిగి రావడం. సో క్రిస్మస్ అందుకోసం యేసు క్రీస్తు అనేది పుట్టిండు. సో ఈ సీజన్లో యేసు ప్రభుని ఏ ఉద్దేశంతో మనందరి కోసం పుట్టాడో ఆ ఆశీర్వాదము రిస్టోరేషన్లా మనకు ఈ నెల నుంచి రాబోతుంది. అంటే హెల్త్ విషయంలో పడిపోయినారా, రిస్టోరేషన్ అవుతుంది. ఫైనాన్షియల్లో పడిపోయినామా, రిస్టోరేషన్ అయిపోతుంది. జాబు పోయిందా, రిస్టోర్ అవుతుంది. బిజినెస్ పోయిందా, మినిస్ట్రీ పోయిందా, రిస్టోర్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ దూరమైనారా, రిస్టోర్ అయిపోతారు. మీ దేశాల్లో మీ స్థలాల నుంచి దూరమయ్యారా, రిస్టోర్ అయిపోతారు. మీ సొంత ఊరు నుంచి ఏదో దేశానికి ట్రాన్స్ఫర్ అయిపోయినారా, చాలా ఏళ్ళు పడ్డదా, మళ్ళీ మీరు ఆ ఊరికి రిస్టోర్ అయిపోతారు. సో దిస్ ఇస్ అ సీజన్ గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. మీరు డబ్బు విషయంలో పడిపోయినారా, రిస్టోర్. గాడ్ విల్ రిస్టోర్ బ్యాక్ యువర్ ఫైనాన్షియల్. సో కోల్పోయిన మొత్తం, ముఖ్యంగా యేసు అందు మీరు కోల్పోయిన ఆత్మ జీవితం రిస్టోర్ అయిపోతుంది. యేసు అందు ప్రేమ, మొదటి విశ్వాసంలో పడిపోయారా, అది రిస్టోరేషన్ అయిపోతుంది. మీరు ఇంతకుముందు దేవుని అభిషేకము, దేవుని ఫేవరు ఇప్పుడు లేదా, అది రిస్టోరేషన్ అయిపోతుంది. సో దిస్ అ సీజన్ గాడ్ విల్ రిస్టోర్. ప్రతి ఒక్కటి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మునుపటి కంటే ఎక్కువ 7 times దేవుడు మళ్ళీ రిస్టోర్ చేయబోతున్నాడు. సో ఎంజాయ్ దిస్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ.